సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత. వ్రజ వాకి రావత్తు వ్రజ అంటే ఇది సామాన్య అర్థం ఏంటంటే అధివసించిన ఏనుగుల సేనతో కూడి ఉన్నది. అధివసించిన ఏనుగులతో కూడి ఉన్నది, సేవింపబడుచున్నది అని సామాన్య అర్థం. అదే గజారోహణం జాతకంలో అంటారు చూడండి, అంబ ఏనుగు ఎక్కుతావురా నువ్వు అంటే అదే రాజయోగం అంటారు కదా. రాజయోగం అంటే అది, అంటే అమ్మ యొక్క ఈ నామం అన్నమాట. నా జాతకంలో రాజయోగం ఉందా అండి అని అడుగుతుంటారు కదా చాలా మంది. ఉందయ్యా అంటుంటారు. అంబారీ ఎక్కగలుస్తానా? మరి కొందరు ఉంటారుగా పండితులు, మైసూరు ప్యాలెస్లు, మైసూర్లలో పూర్వం ఇలా పండితుల్ని ఇలా అంబారీ ఎక్కించి ఊరంతా తిప్పుతారు మహానుభావుడని. ఆ యోగం ఉందా నాకు? అదే ఈ నామం. అమ్మవారు అధివసించిన ఏనుగుల యొక్క సేనతో కూడి ఉన్నది. అంటే ఆవిడ ముందు ఎన్నో కొన్ని వేల ఏనుగులు వెళుతుంటే ఆవిడ ఏనుగు ఆమె. ఏనుగు మీద కూడా మరి అందుకే గుళ్ళల్లో చేస్తుంటారు కదమ్మా. ఏనుగు మీద ఏనుగులు ఎందుకు ఉంటాయి మరి గుళ్ళల్లో చెప్పండి? మీరు అరటిపండు పెట్టి తొండంతో ఆశీర్వాదం తీసుకుంటారుగా, డబ్బు పెడతారు. అవునా? చేస్తారు కదా అన్ని గుళ్ళల్లో. తమిళనాడుకి వెళ్ళండి, అక్కడ మీకు ఇవన్నీ ఉంటాయి. మరి తిరుపతిలో లేవు ఏనుగులు? అదన్నమాట, దానికి అంత ఉంది. ఏనుగు అంటే అది. కుక్కలు ఉండవుగా. కుక్కలు ఎక్కడ ఉంటాయి? దత్తాత్రేయ స్వామి వారి ఆలయాల్లో ఉంటాయి. చూడండి జంతువుల జన్మకి ఎంత అమ్మవారు. ఆ రూపం మనమే కాదు, మనం ఏదో అవతార పురుషులం అని చెప్పి విధవేగుతున్నాం, కానీ జంతువుల్లో కూడా అవి అవతార పురుషులే. శునకాలన్నీ దత్తుల వారి దగ్గర ఉన్నాయి. 4 వేదాలు శునకాలుగా చేసుకున్నాడు అన్నాడు. గుర్రాలుగా చేసుకోవచ్చుగా. గుర్రం ఒక దేవతకి, మళ్ళీ అది ఎలుక ఒకళ్ళకి, నెమలి ఒకరికి, జంతువులు కూడా చూడండి. సృష్టిలో ప్రతిదీ కూడా ఆ అమ్మవారికి ఒక అలంకారప్రాయమే. ఇదే ఆమె అలంకారం చేసుకునేది. అర్థమైందా? అది కూడా తెలుసుకోవాలి. ఏది అంటే ఇది ఎందుకు చెప్తున్నాము అంటే సృష్టిలో ఏది తక్కువ ఎక్కువ లేదు అని. సమదృష్టి శివదృష్టి అంటే మీ గురువుది చెప్తోంది, అది తెలుసుకోండి అని చెప్తున్నారు గురువు గారు. అంటే ఆమె సమదృష్టి శివదృష్టి తల్లి కాబట్టి ఆయన ఏనుగు మీద లోకాన్ని మరి సమదృష్టి శివదృష్టితో ఇన్ని రాజధానులను, ఈ 9 ఆవరణాలని పరిపాలించే మహారాణి, మహారాజ్ఞి ఆవిడ. మరి ఆవిడ ఎక్కడ సామాన్యంగా మనలా కుర్చీల్లో కూర్చుంటుందా? అమ్మాయి అదనమాట. ఇక గుప్తనామాల్లోకి వస్తే కరి, సంపత్కరి లో కరి. కరి అంటే ఏమిటి, సంపత్కరి అంటే ఏమిటి, ఈ 2 ఆరూఢ, ఈ 3 తెలుసుకొని ఆపుకుందాం. 8:30 15 నిమిషాల్లో చూస్తాను. కరి అంటే కిరణ సముదాయములు గలది. కరి అంటే ఏనుగులే, కిరణ సముదాయాలు కలిగినది. ఆమె సూర్యుడైతే ఈ 9 ఆవరణాల్లో కూడా ఆమె కాంతి ప్రసరిస్తోంది కాబట్టి 9 ఆవరణాలు 14 లోకాలు. మనకి సూర్యుడు ఉన్నాడు కాబట్టి మన పనులు ఎలా జరుగుతున్నాయో ఈ దేవతలు కూడా మళ్ళీ ఆ అమ్మవారి యొక్క కిరణ సముదాయాలు. కరి ఏనుగుల గుంపు అని. ఏనుగులు ఎప్పుడు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి కదమ్మా, అవునా? అదే దాని అర్థం. ఏ ఏనుగు గుంపులు గుంపులుగా వెళతాయి, పంట నాశనాలు చేస్తాయి. అవి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అర్థమైందా? కరి అంటే అది సముదాయం అని, కిరణ సముదాయము, ఏనుగుల గుంపు అని. సో అవన్నీ లోకాలలో ప్రసరింప చేస్తోంది కాబట్టి ఆమె కరి, సంపత్కరి. సంపత్కరి అంటే కిరణముల నుండే ప్రాణము, నాదము, బిందువు, కళ అన్నీ కూడా వస్తాయి కాబట్టి దృశ్యముగా అదియే సృష్టి యొక్క సంపద.
కరి సంపద. సంపత్కరి అంటే కరి సంపద అని. అందుకే ఏనుగు బతికినా 10,000 చచ్చినా 10,000. మనం చస్తే తీసుకెళ్ళి అవతల పడేస్తాం. రూ. 5 కూడా ఇవ్వరు. నోట్లో బియ్యం పోస్తారు అంతే. ఇంకో జన్మకి నీకు మళ్ళీ తిండి దొరకాలని. అంతేగా ఆఖరి మెతుకు అంటారు అదే. ఏనుగు. సంపత్కరి అంటే ఏమిటి? నీ ప్రాణము, విశ్వ ప్రాణము, నాదము, పరాపశ్యంతి మధ్యమ వైఖరి నాదము. అలానే బిందువు, త్రికోణంలో బిందువు అన్నిటికీ మూలం కదే. ఆ బిందువు నుంచి వచ్చిన నాద బిందు కళ. ఈ కళలన్నీ కూడా ఇదంతా కూడా సంపద, లక్ష్మి అని. అసలైన మహాలక్ష్మి అంటే అది. ఒట్టి లక్ష్మి కాదు ఆమె, మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి నుంచి వచ్చిన కళలు లక్ష్మి. ఆ అది తెలుసుకోవాల్సింది మీరు. ఊరికే లక్ష్మి లక్ష్మి అంటూ కాదు తిరగటం. ఆమె మహాలక్ష్మి. అందుకే అమ్మవారు ఏం చేసింది? లక్ష్మీ అమ్మవారికి అమ్మ నీ పేరు పెట్టుకుంటాను అడిగింది. కళగా వచ్చింది ఆవిడ. విష్ణుమూర్తిగా వచ్చినప్పుడు మళ్ళీ ఈవిడే సరే నా పేరు పెట్టుకో అని. నేనెప్పుడు బిందువులో మహాలక్ష్మిగా ఉంటాను. నా కళగా లక్ష్మిగా నువ్వు ఉండు. చంచలము. అందుకే అక్కడి నుంచి ఇగో భూపురాజు రేఖల వరకు చంచలముతోనే సృష్టి చేసేసింది. ఇదంతా లక్ష్మీప్రదము సంపద అని. ఇప్పుడు మీకు ఏ లక్ష్మి కావాలి? మహాలక్ష్మి కావాలి. అంతేగా? అది చెప్తున్నాడు ఇక్కడ. అంత రహస్యం తెచ్చాడు. పురాణాల్లో అంతా కూడా నేను పిండి ఇందులో కొద్దిగా ఇంగువ వేసినట్టు వంటల్లో ఇంగువ వేస్తారు. అలా వేస్తున్నా పురాణాల్లో ఉన్న పిండితార్థం. లేకపోతే బోరు కొడుతుంది. ఊరికే డ్రైగా చెప్పొద్దు కదా. ఏది ఉట్టి పప్పు అన్నం తినమా అంటే ఏం తింటాం? కొద్దిగా కొత్త ఆవకాయ వేయండి, కొద్దిగా బాగుంటుంది, కొద్దిగా నెయ్యి వేయండి అంటే బాగుంటుంది. పప్పు అన్నం ఏం తింటాం? అందుకే చిన్నపిల్లలు మారాన్ చేస్తారంటే ఇదే. వాడికి కొద్దిగా ఆవకాయ లైట్గా, నేను అలా చేయొద్దు, చేయమని కాదు. కొద్దిగా వాడికి కారం అలవాటు అయింది అనుకో, కొద్దిగా కారం తగిలించు టగటగర తినేస్తాడు. అవునా? అది. కాబట్టి దానికి మూల కారణమైన జగజ్జనని సంపత్కరి. నువ్వు ఇప్పుడు కూర్చున్న స్థితి ఇదంతా కూడా అమ్మవారి సంపద. ఆవిడ ఇస్తేనే నీవు. అంతేగా? నాద బిందు కళ ప్రాణము. అనారోగ్యం చేస్తే ఏం చేస్తావు? అమ్మా నీ కళకి ఏదో అనారోగ్యం చేసిందామో అంటూ అపోలో హాస్పిటల్ పరిగెత్తాం దాన్ని సరి చేసుకోవడానికి ఆ కళ. అవునా? సో ఇదంతా సంపద నీకు ఇచ్చింది. అలా ప్రతి వాడికి ఇచ్చింది. అది గొప్పతనం. అందుకే మహాలక్ష్మి అన్నాడు, సంపత్కరి అన్నారు. వాడికి కొద్దిగా వీడికి కొద్దిగా అలా కాదు. అందుకే నీ ఆలోచన నీకు ఏమున్నాయో నాకు అవే ఉన్నాయి కదా. నువ్వు నేను ఎందులో తక్కువ? అవునా? ఎవరు ఎక్కువ తక్కువ లేరు కదా. అదే సమదృష్టి శివదృష్టి అంటే. అంత ఆలోచన చేసి సృష్టి చేసింది కాబట్టి ఆమె సంపత్కరి. ఎవడు అడగలేడు. వద్దులేరా వాడికి డబ్బు ఉంది నా దగ్గర లేదు అంటే మళ్ళీ అమ్మవారు ఏమంటుంది? నీకు చేతులు ఇచ్చాను కదా అంటుంది. నేను కష్టపడి పని మాకు చాలండి, మాకున్నది ఎంతో మాకు తృప్తిగా మేము బతుకుతున్నాం. అలా సరిపెట్టుకోవాలి. నేను అంతే పుణ్యం చేస్తున్నాను అంతే. అలానే ఉండు. పక్కవాళ్ళు కూరలు తెచ్చుకొని వండుకుంటున్నానంటే నేను ఇంట్లో కూర లేదు, ఏదో చింతకాయ పచ్చడి ఉంది, అది కలుపుకొని ఉల్లిపాయ తిని ఇంత మజ్జిగ అన్నం వేసుకొని లేచిపో అంతే. మనకి అంతే ఉంది. వాళ్ళు తింటారని ఏడవటం ఎందుకు? శివదృష్టి సమదృష్టి. నీకు ఇంకా అలా తినాలని ఉంటే కష్టపడు. నువ్వు యోగి కావాలి, మహాయోగిని కావాలి అన్నప్పుడు ఆ యోగికి కావలసినవన్నీ పనులు చెయ్యి. కావాలి అంటాం వేరు, నువ్వు చేయటం వేరు. అందరూ కోరుకునే వాళ్ళేనమ్మా. కష్టపడేవాడు ఎవడు? అందరూ కూడా పల్లకి మోసేవాడు ఎవరు? నన్ను నువ్వు మోస్తావా? నన్నెవరు మోస్తారా? నేను అనాలి. నాకు ఉంది పల్లకిలో కూర్చోవాలని. చెప్తున్నాను. అందుకే అందరం కూడా ఆ శివనామస్మరణ చేసుకుని సంపత్కరి ఈ నామం చేసుకుంటే కాశీ మజిలీ కథ కంచికి మనం ఇంటికి వెళ్ళొచ్చుగా. అమ్మవారి యొక్క కథలు చెప్పుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు, సంతోషంగా వెళ్ళిపోవచ్చు. అంటే బిందువులోకి వెళ్ళిపోవచ్చు.
ఈ నామం పెట్టుకుని వెళ్ళిపోవటం. నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ వెళ్ళిపోయాడు విష్ణువు లోకానికి. మనం కూడా ఈ నామం పెట్టుకుని వెళ్ళిపోవడం. ఓం ఐం హ్రీం శ్రీం సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత. ఆయన్ని అనాలా? నువ్వు అందేవా? నీకు ఇచ్చాను కదా, 1000 నామాలు ఇచ్చాను. నీకు ఏది ఇష్టం ఉంటే అది చేసుకో, అది పట్టుకో, విశ్వాసంతో పట్టుకో, నేను చూసుకుంటా. నీకు కర్తవ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకెందుకు రావి? నేనేమి ఇస్తాను నీకెందుకు? నేను ఇచ్చేదాన్ని నా టెన్షన్ కూడా నీదేనా? అవునా? నేనేం నీకు తాళం చెవులు పెట్టలేదే నీ చేతిలో. అమ్మ ఇది చేసేసాను, తాళం బీరువా తెచ్చేసుకుని ఇగో ఈ వరం తీసేసుకుంటున్నా అని వెళ్ళిపోవటానికి. అవునా? నా పని నన్ను చేయని. కృష్ణుడు అదే కదా, కర్తవ్యే వాధికారస్తే. నువ్వు చేయవలసి నువ్వు చేయి, నేను చేయవలసి నేను ఆ టైంకి ఇస్తాను. నన్ను చేయనికుండా నువ్వు 2 పనులు చేసేస్తావా? అది సంపత్కరి అంటే. కరి సంపత్కరి. అది దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది నామం. ఎంత గొప్పగా చెప్పారో చూడండి అమ్మా. కరి అంటే అది కిరణ సముదాయాలు. అది మంద, సూర్యుడి యొక్క 7 కిరణాలు భూమి మీద ఎంత విస్తరణ చెందాయో చూడండి. అవునా? ఒక టార్చ్ లోంచి మొత్తం వెలుగు, గోరంత దీపం కొండంత వెలుగు. అంత కాంతి ఉందా స్వామి అంటే ఉంది. మరి అంత చిన్న దాంట్లో టార్చ్ లో మరి బిందువులో ఉండదు, లోకాన్ని వెలిగించే కాంతి ఉండదు. ఆ కరి సంపద అది. ఇక్కడికి ఈ నామంతో 3 గుప్తనామాలు చెప్పి ముగిస్తున్నాను అన్న.